బడ్జెట్ లేదంటారు, పైసలు లేవంటారు. ఎవరు? ఏ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ అయినా అంతా వెల్ఫేర్ స్కీమ్స్కే పోతున్నాయి, పెన్షన్లకు వాటికి పోతున్నాయి, అప్పులు పాత అప్పులు కట్టేందుకే పోతున్నాయి. ఎక్కడన్నా ఎడ్యుకేషన్, హెల్త్ ఎవరు ఇవ్వమన్నారు మాట ఎవరు ఇవ్వమన్నారు? వాళ్ళు ప్రజలు అడిగిర్రా నాకు రైతు బంధు ఇయ్యు బాబు, కానీ నాకు మద్దతు ధర ఇయ్యకు, నా పంట కొనకు, పంట ఆరబెట్టుకోవడానికి కల్లాలు చేపియకు, మేము రోడ్ల మీదనే పంట వేసుకుంటాం, మేము రోడ్డు మీదనే ఉంటాము, ధర తక్కకు అమ్ముకుంటాము, ఎవరైనా మధ్య దళారులు వస్తే మేము నష్టపోతాము, వానాకాలంలో అకాల వర్షాలు పడితే మా పంట నష్టం అవుతుంది, మాకు పంట బీమా వద్దు, మేము ఎక్కడైనా యాక్సిడెంట్ చచ్చిపోతాము, రైతు బీమా వద్దు, ఇవన్నీ ఏమీ లేవు, మాకేమొద్దు, మాకు ఒక్కటే ఇయ్యు, రైతు బంధు ఇయ్యు, మాకు ఒక ఎకరానికి 5,000 7,000. మీ ఉద్దేశంలో రైతు బంధు వేస్ట్ అన్న. రైతును బిచ్చపుణ్ణి చేయద్దు, రైతును రాజులాగా చేయాలా. రాజు లాంటి రైతు కావాలా, రైతే రాజు అనేది నానుడి. రాజు లాంటి రైతు కావాలి కదా. రాజు లాంటి రైతును చూడడానికి రాజకీయ నాయకులకు మనసొప్పదు కదా. రాజు లాంటి రైతు అయింది అనుకోండి, ఇంకేముంది రాజకీయ నాయకుడు. రైతు బంధు వల్ల రైతు బిచ్చప్పు అంతే కదండి. ఆకాశ ఆర్మాలేమో హైదరాబాద్లో కడతారు, పల్లెటూర్లలోనేమో తీసుకెళ్ళి నీకు రైతు బంధు, పెన్షను, 57 ఏళ్ళకే నీకు 4,000 5,000, కూసుండి తిను, నీకు బెల్ట్ షాపులు, కూసుండి దాగు, నీకు ఏదంటే అది ఇక్కడనే నోటికి వస్తుంది, నీకు రేషన్ వస్తుంది, 10 కిలోల బియ్యం ఇస్తాము, 20-25 కిలోలు ఇస్తాము, మీకు మందు షాప్ ఇన్నే ఉంటుంది, దగ్గర ఉంటుంది, మండలానికి కోటి పెడతాం, అవసరం పడితే ఊరు కోటి పెడతాం, ఇన్కమే దాంట్లో ఉన్నది కాబట్టి మేము ఇంకా పెంచుతాం షాపులని మాట్లాడుడే తప్ప.